కీడు రాకుండా ఉండాలని కూడికలు పెట్టించుకుంటూ ఉన్నారు. మనుషులకి ఏమంటే భయం అంటే కీడంటే భయం. కీడంటే నాకు భయం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత అందమైన ఇల్లైనా కీడు వచ్చింది అంటే అందులో నుంచి ఏం చేస్తారో తప్పుకుంటారు. కొన్ని నెలలో లేకపోతే సంవత్సరం పాటు ఆ ప్లేస్లోకి వెళ్ళకూడదంటే ఇంకెళ్ళకూడదంటే. కాబట్టి కీడులో పడకుండా ఉండాలని, కీడు రాకుండా ఉండాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. దానికి ఏం చేయాలో చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, ఒక వ్యక్తి కీడులో ఎప్పుడు పడిపోతాడు, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి చనిపోతే కాదు, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి చనిపోవడం మూలంగా ఆ ఇంటి వాళ్ళందరికీ కీడు రాదు, లేకపోతే ఆ ఇంటి మీదకి కీడు రాదు. కీడు ఎప్పుడు వస్తుంది? కీడులో ఒక వ్యక్తి ఎప్పుడు పడిపోతాడు అని వాక్యం చదివిస్తుందంటే మనం చదువుకున్న 2 వాక్యాలు అక్కడ కనపడుతున్నాయి. మూర్ఖముగా మాట్లాడువాడు, అది మూర్ఖముగా మాట్లాడువాడు అంటే చాలా సార్లు కీడు మనము దేన్ని బట్టి తెచ్చుకుంటామంటే నోటి మాటను బట్టే. ఇల్లు తప్పుకోమంటే తప్పుకుంటున్నాము, ఓకే. మూర్ఖంగా మాట్లాడకయ్యా, మూర్ఖంగా మాట్లాడితే కీడు వస్తుంది అని అంటే మానేస్తావా? కీడు ఏ విధంగా ఎందుకు వస్తుందో చాలా మందికి తెలియకుండానే బ్రతికేస్తున్నాం. కీడు రావడానికి గొప్ప కారణం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మూర్ఖంగా మాట్లాడడం. చాలా సార్లు మనము నాశనము, కీడు ఇవన్నీ కూడా దేని బట్టి తెచ్చుకుంటామంటే మాటలు బట్టే. అదవుతుంది. ఇదివరకు మీకు చెప్పిన ఎగ్జాంపుల్, రష్యా దేశంలో ఒక వ్యక్తిని ఉరి తీయబోతున్నారట. ఉరి తీస్తా ఉండగా ఊరితాడు ఏమైపోయింది? తెగిపోయినప్పుడు విధి సహకరించలేదు. ఆ దేవుడు కూడా వీని ఉరి తీయడం ఇష్టం లేదు, వీని వదిలేద్దామని చెప్పేసి అనుకుంటారు. కానీ అతగాడు ఉరితాడు తెగిపోయిన తర్వాత ఆయన పలికిన మాటను బట్టి మళ్ళీ ఉరి తీశారంట. అదవుతుంది. ఆ ఖైదీ పలికిన మాట ఏంటంటే, ఈ రష్యా దేశస్తులు ఒట్టి దద్దములో కనీసము వాళ్ళకి ఉరితాడు తయారు చేయడం కూడా రాదు, ఉరి తీస్తా ఉండగా తెగిపోయింది కాబట్టి వీళ్ళకి కనీసము ఏం లేదు, బుద్ధి లేనట్టుగా మూర్ఖంగా అలాగ మాట్లాడినప్పుడు ఆ రష్యా దేశస్తులకు కోపం వచ్చి, ఎరా మమ్మల్ని అలాగ అంటావా, ఈయన మరింతగా మంచి స్ట్రాంగ్ తాడు తీసుకురండి మళ్ళీ ఉరేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఉరేశారు. నిజానికి ఏం చేస్తారు? వదిలేస్తారు. కానీ నోటి మాటను బట్టి మళ్ళీ ఏం చేయవలసి వచ్చింది. కాబట్టి అందుకే మనం ఏం చేయాలి? సామెత గ్రంథం 13:3 వచ్చింది చదవండి. సామెత గ్రంథము 13:3 వచ్చింది. తన నోరు కాచుకునేవాడు ఏంటి? తను కాపాడుకోవడం అంటే ఏంటి తెలుసా? ఈ నోరు కాచుకోకే